గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు కార్తీక మాసం బహుళపక్షం, తిథి విధియ రాత్రి 9:07, తదుపరి తదియ, నక్షత్రం సాయంత్రం రోహిణి సాయంత్రం 5:22, తదుపరి మృగశిర, వర్షం ఉదయం 10:04 నుంచి 11:31, మళ్ళీ రాత్రి 10:36 నుంచి 12:06, దుర్ముహూర్తం సాయంత్రం 4:05 నుంచి 4:50 వరకు, అమృత గడియలు మధ్యాహ్నం 2:26 నుంచి 3:54, రావుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:24, సూర్యాస్తమయం సాయంత్రం 5:35. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. మిద్దె తోట ధరల మంటకు టాటా. రాష్ట్రంలో విరివిగా ఇళ్లపై కూరగాయల పెంపకం సాగుపై ఆసక్తి చూపుతున్నారు గృహిణులు. విస్తరిస్తున్న మన ఇల్లు మన కూరగాయల విధానం. రామోజీ గ్రూప్ నుంచి సబల మిల్లెట్స్, ఏకకాలంలో 45 ఉత్పత్తుల ఆవిష్కరణ, త్వరలో మరో 55 ఆహార పదార్థాలు, స్వంత R&D కేంద్రంలో అభివృద్ధి, సబల డైరెక్టర్ సహారి చెర్కూరి వెల్లడించారు. వెన్నుపోటుదారులు అండతో అధికారంలోకి వచ్చేందుకు ప్రధాని అందానీలు కుట్ర చేస్తున్నాయి. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గుజరాత్లో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఇచ్చారా అని మోదీకి ప్రశ్నించారు. గూగుల్స్లో రేవంత్ వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. మరో 3 మార్గదర్శి శాఖలు రామోజీరావు జయంతి సందర్భంగా ప్రారంభించిన సంస్థ ఎండీ శైలజ కిరణ్ ఆంక్షనిచ్చారు. అలాగే మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ రియల్ దందా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మూసీ పరివాహకంలో 20 ప్రాంతాల్లో భాజపా బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్, ఈటల, విశ్వేశ్వర్ రెడ్డి. మహిళా బస్ డిపో దేశంలోనే తొలిసారి ఢిల్లీలో ప్రారంభించారు. ఢిల్లీలో సఖీ డిపోను ప్రారంభిస్తున్న రవాణా శాఖ మంత్రి కైలాష్ అని చెప్పేసి ఆంక్షనిచ్చారు. లగాచర్ల కేసులో మరో 4గురిని అరెస్ట్ చేశారు. 25కు చేరిన నిందితుల సంఖ్య పరికికి మరో DSP అటాచ్. వికారాబాద్ కలెక్టర్కు అదనపు భద్రత. తప్పు చేశారు కాబట్టే కేటీఆర్ జైలుకు పోతానంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి భరోసా ఉండదు. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి భాజపా రక్షణ కవచం. మూసీ దుస్థితికి కాంగ్రెస్ తెదేపలే కారణం. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణను వరించెడ్ సాగు ధాన్యం దిగుబడిలో దేశంలోనే రికార్డు. బోనస్తో సన్నాల సాగు పైకి మొత్తం 66.77 లక్షల ఎకరాల్లో 61% అవే అని చెప్పేసి చెప్తున్నారు. జనవరిలో మెట్రో రైల్ ఫేజ్ 2 పనులు. MGBS చంద్రాయనగుట్ట మార్గంలో స్థల సేకరణకు ప్రాథమిక డిక్లరేషన్ జారీ. అట్టుడుకుతున్న మణిపూర్. జీరి నదిలో మృతదేహాలు దొరకడంతో చెలరేగిన హింస. మంత్రులు ఎమ్మెల్యే ఇళ్లపై ఆందోళనకారుల దాడులు. ఇఫాల్లో కర్ఫ్యూ, ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఇవి ఈనాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. గంజాయిగా కొండదామ. హైదరాబాద్లో గంజాయి మత్తులో జోగుతున్న యువత. చాప కింద నీళ్ళ విస్తరిస్తున్న మత్తు మహమ్మారి. టేకీల నుంచి స్కూల్ పిల్లల వరకు గంజాయి వాడకం. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది వరకు గంజాయి వినియోగదారులు. ఈజీ మనకి అలవాటు పడి గంజాయి దందాలోకి దిగుతున్న విద్యార్థులు. గంజాయి దందాలోని కీలక వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు జంకు. అధికార తనిఖీలు పైపైనే క్షేత్రస్థాయిలో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు. నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్, DRI, పోలీస్ విభాగాల మధ్య కొరవడిన సమన్వయం అని చెప్పేసి చెప్తున్నారు. సామాన్యుడి బతుకు పెనం నుంచి పొయ్యిలోకి. గణనీయంగా పెరిగిన నిత్యావసరాల ధరలు. ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేతతో, బియ్యం దిగుమతి సుంకం పెంపుతో నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ఏడాదిలో కూరగాయల ధరల్లో సగటున 30% వృద్ధి చెందాయి. పేదల నుంచి దిగువకు ఉన్నత స్థాయి వర్గాల వరకు ఆందోళన. దేశంలో భారీగా తగ్గిన సాగు గుర్తించిన కేంద్ర వ్యవసాయ శాఖ. మేం 50,000 కొలువులు ఇచ్చాం, మీరేమిచ్చారు అంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ ప్రశ్నించారు. 10 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు తెచ్చాం. మీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఏమైనా చేశారా? మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రుడు మన మామ కాదా? ఎక్కడి నుంచో భూమి లాగేసుకుందా? తెరపైకి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు. ఓ బైనరీ గ్రహాల జంట నుంచి చందమామను భూగురుత్వాకర్షణ శక్తి లాక్కుందని చెప్తున్న వైన్యం. మన సౌర కుటుంబంలో అలాంటి ఘటనలు ఎన్నోసార్లు జరిగినట్లు వెల్లడి. భూమి టైడల్ ఫోర్స్ వల్ల మెల్లగా దీర్ఘవృత్తాకార కక్ష నుంచి వృత్తాకార కక్షకు చేరినట్లు వివరించారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి జస్టిస్ అమర్నాథ్ గౌడ్. త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అరుదైన రికార్డ్ స్వంతం చేసుకున్నారు. న్యాయమూర్తిగా అత్యధిక కేసులు పరిష్కరించి UK వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. మళ్లీ ర్యాగింగ్ కలకలం రేపింది. పాలమూరు ఘటనతో తల్లిదండ్రుల ఆందోళన. గాంధీతో పాటు ఇతర వైద్య కళాశాలల్లోనూ జూనియర్లకు సీనియర్లు వేధింపులు.
ప్రైవేట్ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతున్న బయటకు పొక్కనియని యాజమాన్యాలు, వైద్య విద్య యంత్రాంగం పర్యవేక్షణ లోపంపై విమర్శలు వస్తున్నాయట. ప్రాణాలు తీశాకే భూములు లాక్కోండి. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఫార్మా విలేజ్ బాధితుల ఆవేదన. తమ వాళ్ళు ఎక్కడున్నారోనని ఆందోళన. పోలీసుల అదుపులో మరో 8 మంది, 4గురికి రిమాండ్. పరాల్లో ఉన్న వారి కోసం కొనసాగుతున్న గాలింపు. లగచర్ల, పులిచెర్లకుంట, రోటిబండ తాండాలో సాక్షి క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్సీ కోదండరాం, ఆర్ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. 3 నెలల పోరాటం. మూసీపై సుదీర్ఘ నిరసనలకు సిద్ధమవుతున్న బీజేపీ. మూసీ నిద్ర కార్యక్రమాన్ని పొడిగించే యోచన. కాంగ్రెస్ విమర్శలతో ఊహం మార్చాలని నిర్ణయం. మూసీ ప్రక్షాళన చేయండి, ఇల్లు కూల్చొద్దని నినాదంతో ఉద్యమం. గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 50,500 మెగావాట్లు. 2023-35 నాటికి రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం పెంపుదల. 10 ఏళ్లలో కొత్తగా 40,405 మెగావాట్లు సామర్థ్యం వృద్ధి. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల డెవలపర్లకు భారీ రాయితీ ప్రోత్సాహకాలు. నామమాత్రపు లీజ్తో సర్కారీ స్థలాలు కేటాయింపు. త్వరలో ఎనర్జీ పాలసీని ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూత. అనారోగ్యంతో బాధపడుతూ ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు చికిత్స పొందుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో శనివారం కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి చరిత్ర తిరగరాసుకో. కేసీఆర్ను, బీఆర్ఎస్ను అంతం చేస్తామని గత 24 ఏళ్లలో ఎంతో మంది పిచ్చి ప్రేరేపణలు చేశారని, వారంతా ఎక్కడున్నారో చరిత్రలోకి తొంగి చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి తెలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ నడుం మిగించకపోతే ఇవాళ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండేవారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ యాదవ్ విచారణ. అలాగే మళ్లీ రాజుకున్న నిప్పు. మణిపూర్ మళ్లీ విద్వేషాన్ని రాజుకుంది. మైతై అనుకూల అల్లరి మూకలు ఎమ్మెల్యేల నివాసాలపై దాడులకు తెగబడ్డాయి. ప్రజలు చేసిన అభివృద్ధి ఇది. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా తాము పాటు పడుతున్నామని ప్రధాని మోదీ హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. చిన్న పార్టీలే నిర్ణేతలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చిన్న పార్టీలు తేల్చే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎముక క్యాన్సర్ అంటే బోన్ క్యాన్సర్ గురించి సాధారణ ప్రజలకు అవగాహన కలిగించేందుకు యూకేకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బి రాజేష్, డాక్టర్ సుస్మిత జగదీష్ చెప్తున్న కీలక అంశాలట. చైనాను చుట్టేసి ఆసియా మహిళలు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత మహిళలు హాకీ జట్టు వరుసగా 4వ విజయం సాధించింది. చైనాపై 3-0 గోల్స్ తేడాతో నెగ్గి లీగ్ టాపర్గా స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. త్రిబుల్ దారి ఇలా ఉత్తర భాగం నిర్మాణం. ఈపీసీ హెచ్ఏఎం పద్ధతులు ఈ విధానాలలోనైతేనే లాభదాయకం. టోల్ వసూలు ద్వారా 20 ఏళ్లలో రూపాయలు 15,768 కోట్ల ఆదాయం. బీఓటీ పద్ధతిలో గిట్టుబాటు కాదు. 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే, 6 ప్యాకేజ్లు, ఇంటర్చేంజ్లు, టోల్ ప్లాజాలు, రెస్ట్ ఏరియాలు ఏర్పాటు. సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టులో వెల్లడించారు. ఎన్హెచ్ఏఐకి సమర్పించిన కన్సల్టెన్సీ. డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అందాని ముంబైని లూటు చేయడానికి వచ్చారు. ఎంబీఏ సర్కార్ కూల్చివేతల్లో అందాని పాత్ర. షిందే, అజిత్ పవర్ను పొందపెట్టాలి. మహారాష్ట్ర ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజావాణితో సత్ఫలితాలు. పేద బాలిక అనారోగ్యానికి సత్వర వైద్యం. అధికారులకు సీఎం అభినందన తెలిపారు. ఆంధ్రజ్యోతి కథనం ట్వీట్ చేసిన రేవంత్ 10 ఫీజు గడువు 28 వరకు. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన వచ్చింది. హరిత ఇంధనం 50,000 మెగావాట్లు. ప్రస్తుతం 10,000 మెగావాట్లు. 10 ఏళ్లలో భారీగా పెంచాలని లక్ష్యం పెట్టుకున్నారట. ఏదైతే సౌర పవన విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహకాలు. సిల్లింగ్ వర్తించదు. నాలా అక్కర్లే. ప్లాట్ పెట్టగానే పరిశ్రమ హోదా. యంత్రాలు, పరికరాలకు 100% రాష్ట్ర జీఎస్టీ తిరిగి చెల్లింపు. తెలంగాణ పునరుత్పాదక ఇంధన విధానం సిద్ధం చేసిన సర్కార్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. 3 నెలలైనా ఉంటా అంటూ ఆంధ్రజ్యోతిలో మరో వార్తిచ్చారు. బస్తీకే నివాసాన్ని మార్చుకుంటా, పేదల ఇళ్లను కూల్చనివ్వం. సుందరికన్నపేట రియల్ వ్యాపారం. సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వంసం. మూసీ పరివాహకంలో బీజేపీ నాయకులు బస్తీ నిద్ర చేశారు. మూసీ పేరిట ఢిల్లీకి మూటలు.
ఏదైతే రేవంత్ నీ వాట ఎంత, సీఎం పదవి తుమ్మితే ఊడేదే, రేవంత్కు సహాయ మంత్రి తరహాలో బండి సంజయ్, పొంగులేటి తుస్సు మంత్రి, బీజేపీ నేతలు కాంగ్రెస్లో ఉన్నారా అంటూ కేటీఆర్ విసురులు అనే వార్త ఇచ్చారు. సాంస్కృతిక సారథిగా గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలను నియమించింది సర్కార్. నటి కస్తూరిని అరెస్ట్ చేశారట. అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. తెలుగు వారిపై తీవ్ర వ్యాఖ్యలతో కేసు పెట్టారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నటి హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. దిగొస్తున్న పసిడి 15 రోజుల్లోనే ₹6,150 తగ్గింది ధర. అలాగే మాస్క్ రాకెట్, ఇస్రో శాటిలైట్ ఫాల్కన్ 9తో G-SAT N2 ప్రయోగం, స్పేస్ ఎక్స్ ఇస్రో మధ్య కీలక ఒప్పందం, వచ్చే వారం అమెరికాలో ప్రయోగం, భారత్లో విమానంలో ఇంటర్నెట్ సేవలకే అని చెప్పేసి చెప్తున్నారు. మూసీకి ప్రపంచ బ్యాంక్ 4,000 రుణం, 4,000 కోట్ల రుణం అని చెప్పేసి వార్తిచ్చారు ఆంధ్రజ్యోతిలో. కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. తొలి దశలో 17 కిలోమీటర్ల మేర పునర్జీవ పనులు, 6 ఏళ్ల వ్యవధిలో ₹5,863 కోట్లు ఖర్చు, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 1,763 కోట్లు వ్యయం, మిగతా పనులకు ఇతర మార్గాల ద్వారా నిధులు ఇవ్వనుంది. తప్పు చేయలే, అందుకే ధైర్యంగా నిలబడ్డాను, ప్రజలు కూడా అండగా నిలిచారు, సోషల్ సైకోలను అణిచేయాల్సిందే. హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో బాబు మాట్లాడారు. వృద్ధుల సంరక్షణకు పాలసీ, వేగంగా కసరత్తు, 25 ఏళ్లలో తొలిసారి వచ్చే 5 ఏళ్ల పాటు మార్గదర్శనం, తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ సంక్షేమ చట్టానికి సవరణలు కేంద్ర కార్యదర్శి వెల్లడించారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, అర్ధరాత్రి అరాచకం, పోలీసులు ప్రైవేటు ముఖలు దౌర్జన్యం, లాగాచర్ల ఘటన, రోజు బీభత్స కాండ, బాధితురాలికి గుండెపోటు, కుప్పకూలిన పులిచెర్లకుంట మహిళ, హైదరాబాద్కు తరలించి చికిత్స చేశారు. ఫార్మా ఆందోళన నేపథ్యంలో ఘటన, బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు. గిరిజన సంఘాల చెలో లగచర్ల 20న పర్యటించనున్న గిరిజన నేతలు, రైతులకు సంఘీభావంగా కార్యాచరణ. ఎంపీని అడ్డుకున్న బీజేపీ మాట్లాడదా, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అంటూ రాంబాల్ నాయక్ తెలిపారు. ఫార్మా బాధితులకు సంపూర్ణ మద్దతు, ఫార్మా ఏజెంట్ల మోదీ రేవంత్ రైతులపై కేసులు ఎత్తివేయాలి, 19న లగాచర్లలో పర్యటిస్తాం, సిపిఐ మాస్లైన్ ప్రజాపంత నేత రాఘవరావు తెలిపారు. కాంగ్రెస్ కవచం బీజేపీ, రేవంత్ను తిడితే బీజేపీ ఎంపీలను రోషమెందుకు, ముఖ్యమంత్రికి సహాయ మంత్రిగా బండి అంటూ కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ను ఫినిష్ చేయడం రేవంత్ తరం కాదు, అలా అన్నోళ్ళు కాలగర్భంలో కలిశారు అంటూ కేటీఆర్ తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Namaha
నమః. పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే తీర్చేద్దాం అప్పు అంటూ ప్రకృతి రుణంపై పెరుగుతున్న వడ్డీ భరించలేని భారంగా మండే ఉష్ణోగ్రతల్లో చెప్పేసి వార్త ఇచ్చారు. గడువు పొడిగింపు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రుసుము చెల్లింపు గడువు పొడిగించినట్లు డీఈఓ అశోక్ ప్రకటనలో తెలిపారు. క్రీడల జీవితంలో భాగం కావాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకోవడానికి క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. 66 కేంద్రాలు 19,941 మంది అభ్యర్థులు గ్రూప్ 3 నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17, 18 తేదీలో నిర్వహించే గ్రూప్ 3 పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటింటి సర్వే 62.86% పూర్తి. జిల్లాలో ఇంటింటి సర్వే కొనసాగుతుంది. 3,453 ఎన్యూమరేషన్ బ్లాక్లు ఏర్పాటు చేసి ఒక్కో బ్లాక్ పరిధిలో ప్రతి ఇంటిని ఎన్యూమరేటర్ సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. పట్టు విడవద్దు, మాట మరవద్దు అని చెప్పేసి వార్తించారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వ పెద్దలు గుర్తించారు. బోధన ఆసుపత్రిలో శిశువు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమేనని కుటుంబకులు ఆరోపిస్తున్నారు. వాగు దాటే దారి చూపండి, జక్రాన్పల్లి జాతీయ రహదారి విస్తరణ చకచక ఆంశాన్నిచ్చారు. ఆలయాలు భక్తికి నిలయాలు, దవాఖానలకు ఖాళీల సృష్టి, రక్తదాన శిబిరం, మాయ మాటలు నమ్మద్దు అంటూ ధన్పాల్ తెలిపారు. గస్తీ తిరుగుతూ అడవిని కాపాడుతూ జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అని చెప్పేసి ఆంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. అష్మక రాష్ట్రం నుంచి ఇందూర్ ఈ సీమకు 9 సార్లు నామతరం. 1905లో నిజామాబాద్గా మార్పు. బోధన్ ప్రాంతానికి ఘనమైన చరిత్ర అని చెప్పేసి చెప్తున్నారు. వివరాలు తెలుసుకొని గల్ఫ్ ఏజెంట్లకు ఇల్లు అద్దెకి ఇవ్వాలి, ఇన్ఛార్జి సిపి సింధు శర్మ వెల్లడించారు. రైతులను ఇబ్బంది పెట్టద్దు, మాక్లూర్ ఎస్ఎస్సి పరీక్ష ఫీజు గడువు పెంపు. పకడ్బందీగా సాగుతున్న సర్వే కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. సమగ్ర సర్వే గందరగోళం, ఇంకా పూర్తి కాని ఇంటింటి స్టిక్కరింగ్, బ్లాక్ల వారీగా విధానంలో ఇబ్బందులు, ఎన్యూమరేటర్ల కోసం ఎదురుచూపులు, డ్యూటీలు సరిగ్గా చేయని టీచర్లు, అంగన్వాడీలు సకాలంలో పూర్తి కావడం కష్టమే అంటున్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తెలిపారు. నగరంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఆ చోటనే ప్రమాదాలు. తాడ్పాకల్ గోదావరిలో ప్రమాదకరంగా 2 పాయింట్లు, కొట్టుకుపోయిన హెచ్చరిక బోర్డులు, సుడిగుండాల్లో కలుస్తున్న ప్రాణాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఘనంగా పలుగుగుట్ట జాతర. ఆలయాల వద్ద రాజకీయాలు మానుకోవాలి. ఎస్జీఎఫ్ బేస్బాల్ అబ్జర్వర్గా గంగామోహన్. కవిత రచనలో రాష్ట్ర స్థాయి బహుమతులు. క్రైమ్ కార్నర్ వార్తలు చూసుకున్నట్లయితే తాగిన మైకంలో చెరువులో దూకి ఆత్మహత్య, పరిస్థితి విషమించి మహిళ మృతి చెందారు. గాంధారిలో దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇసుక అక్రమ రవాణాపై నిఘా ఏది? పలు మండలాల్లో ఇష్టరీతిన ఇసుక తవ్వకాలు. మంచిర, పెద్దవాగు, కప్పలవాగు, పులాంగ్ వాగుతో పాటు ఇతర వాగుల నుంచి ఇసుక రవాణా. ప్రభుత్వ భూములు, అటవీ చెరువు శిఖం భూముల్లో అక్రమంగా మట్టి మొరం తవ్వకాలు. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల సహకారంతో యథాచేదంగా అక్రమ రవాణా కొనసాగుతుంది. బోధన్ పరిశోధనపైన దృష్టి అంశాన్నిచ్చారు. నేడు రేపు గ్రూప్ 3 పరీక్ష ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం. హాస్టల్ భవనం నిర్మాణం ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆటలు ఆడాలి. క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. ఓటమితో కుంగిపోవద్దు, విజయం కోసం ప్రయత్నిస్తూనే ఉండాలి అంటూ జిల్లా న్యాయాధికారి కుంచాల సునీత తెలిపారు. అలాగే ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభం. క్రీడలను ప్రారంభించిన అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్. తొలి రోజు ఓరాఓరిగా వాలీబాల్ పోటీలు. రాష్ట్రంలో వచ్చేది బీసీల రాజ్యమే, రాజ్యాధికారం కోసం పోరాటమే మార్గం. బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేష్ తెలిపారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు.
అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే వైభవంగా శ్రీవారి చక్ర స్నానం నిర్వహించారు. ఉద్యాన క్షేత్రం అంతులేని నిర్లక్ష్యం, అడవిని తలపిస్తున్న మల్తు మీద తుప్పు పడుతున్న ట్రాక్టర్లు, యంత్రాలు, వృధాగా పోతున్న రూపాయలు కోటి విలువైన సంపద, అరుదైన పళ్ళ తోటలు కనుమరుగు, అధికారులు కనిపించరు, దినసరి కూలీలే క్షేత్ర పాలకులు, ఏడాదిగా ₹1 ఇవ్వని సర్కార్. ఎల్లారెడ్డిలో రౌడీల పాలన, కాంగ్రెస్ నేత వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. గ్రూప్ 3కి సర్వం సిద్ధం, ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం గంట ముందే గేట్లను క్లోజ్ చేశారు. అధర్మ కాంటాలు నిద్రపోతున్న తున్కీల కొలతల శాఖ మాచారెడ్డి ఘటనతో అప్రమత్తం అయ్యేనా అని చెప్పేసి చెప్తున్నారు. తరుగు పేరిట దోపిడీ, విచ్చలవిడిగా కోతలు, బెదిరిపోతున్నారు అన్నదాతలు. ఓటమిని ఒప్పుకోవద్దు అంటూ జిల్లా జడ్జి సుందా కుచల తెలిపారు. 10 ఏళ్లు కష్టపడితే ఈ స్థాయికి వచ్చా అని చెప్పేసి తెలిపారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.